నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అల్లు అర్జున్ గారి పైన ఏ విధంగా అయితే విమర్శలు చేశారు కదా, దానిపైన స్పందించి ఒక సాధారణ పౌరుడిగా ఒక విషయం అడుగుతున్నాను సార్ మీ అందరినీ. రాజకీయం. ఈరోజు తొక్కిసలాటలో ఒక అమ్మాయి చనిపోయింది, రేవతి అనే అమ్మాయి. ఓకే, దానికి మేము ఒప్పుకుంటాం, అది తప్పే. అల్లు అర్జున్ గారు తప్ప అందులో 100% లేకుండా ఎంతో 50%, 60% ఉంది. ఓకే, ఒప్పుకుంటాం. ఈరోజు యువత వైద్య రంగంలోనే కానీ, విద్యా రంగంలోనే కానీ, రాజకీయ రంగంలోనే కానీ, సాంస్కృతిక రంగంలోనే కానీ, అట్లనే వ్యవసాయ రంగంలోనే కానీ, ఇంకా సైన్స్ రంగంలోనే కానీ, శాస్త్రవేత్తల రంగం కానీ చాలామంది మీ రాజకీయ తొక్కిసలాటలో చాలామంది వాళ్ళ వ్యక్తిత్వాలు చనిపోతున్నాయి సార్. అట్లనే చాలామంది నిరాధారణకు గురవుతారు. వ్యక్తికి తగినంత సామర్థ్యాన్ని గుర్తించి వాళ్ళకు తగిన స్థానాన్ని కల్పించట్లేదు, వ్యక్తిత్వాలను హననం చేస్తారు. అరే, పోటీతత్వం అనేది సమబుద్ధ్యంగా ఉండాలి సార్. వియ్యానికైనా కయ్యానికైనా సమబుద్ధ్యం అనేది ఉండాలి. మీతో సమానుడు అల్లు అర్జున్ గారు, ఆయన సీఎం లేకపోతే రాజకీయ నాయకుడా? అట్లనే ప్రతి ఒక్క యువతను ఆదరించండి ఫస్ట్. మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వాడిని అన్ని రకాలుగా హింసించి ఏదో పైశాచిక ఆనందం పొందడం అనేది ఈ మధ్యన బాగా ఎక్కువైంది సార్. అట్లా పైశాచిక ఆనందాలు అనేటివి మంచిది కాదు. ఇద్దరు సమబుద్ధ్యంగా ఉండండి. అరే, మీకేం కావాలరా, నీకేం కావాలరా అని ఒక హెల్ప్ చేయండి, ఒక విధంగా సమర్థించుకోండి. పదే ఒకే వ్యక్తిని టార్గెట్ చేస్తూ వాడిని భయాందోళనకు గురి చేస్తూ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఇవన్నీ నీచ నికృష్టాలు అనేటివి ఈ మధ్యన బాగా చేస్తారు సార్. అట్లా ఎందుకు చేస్తారు? అసలు ఏం కావాలరా? చాలా అనుభవిస్తున్నాం సార్. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న విద్యార్థి తరపున మాట్లాడితే ప్రతి ఒక్క గ్రాడ్యుయేటెడ్ పర్సన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, మన రాష్ట్రంలో జాబ్స్ దొరకట్లేవు. బయట నుంచి ఎవరో బీహార్ అంట, యూపీ అంట, మధ్యప్రదేశ్ అంట, ఆ ప్రదేశ్ అంట, ఈ ప్రదేశ్ అంట, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన వేకెన్సీస్ అన్ని కబ్జా చేస్తారు. ఇక్కడున్న మేధావులు, ఇక్కడున్న జ్ఞానవంతులు, ఇక్కడున్న బిజినెస్ వ్యాపారవేత్తలు అందరూ నశించిపోతారు సార్. ఆధ్యాత్మిక రంగంలోనే కానీ, లైంగిక అంటే శృంగార రంగంలోనే కానీ, అట్లనే పర్యావరణ సంరక్షణ అంటే ప్రకృతిని కాపాడే రంగంలోనే కానీ, బిజినెస్ రంగంలోనే కానీ, అట్లనే కార్పొరేషన్ రంగంలోనే కానీ, వివిధ రంగాలలో ప్రభుత్వం పరిమితులకు వరకు మాత్రమే యువతకు హెల్ప్ చేస్తుంది. పరిమితులకు మించి మాకు హెల్ప్ చేయండి సార్ అని మేము అడుగుతున్నాం. సినిమా ఇండస్ట్రీలో సంపాదించినంత డబ్బు వేరే ఇండస్ట్రీలలో చాలా తక్కువ శాతం సంపాదిస్తారు సార్. సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా తీస్తే 100 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు, 250 కోట్లు, ఈ కోట్లన్నీ ఏం చేసుకుంటారు సార్? ప్రజెంట్ ఇప్పుడు మన భారతదేశానికి, మన రాష్ట్రానికి ఉపయోగపడే యువకుని దగ్గర కనీస అవసరాలకు లేకుండా బతుకుతున్నాం సార్. అన్ని కోట్లు తీసుకొని మరి మీరే ఏం చేసుకుంటారో చేసుకోండి. మరి యువతను ఆదుకునే బాధ్యత ఒక్క ప్రభుత్వం నిన్నే కాదు, ప్రతి ఒక్కరిపైన ముడిపడి ఉందని ఈ విధంగా నేను చెప్తున్నాను సార్. వ్యక్తిగతంగా మీరు ఇవ్వండి ఎప్పుడైనా సరే. ఏదో ట్రస్టీకి ఇచ్చినాం, ఏదో అట్లనే డొనేషన్లు ఇచ్చినాం, లేకపోతే ఎక్కడనో ఇన్ని కోట్లు అన్ని కోట్లు దానం చేసినామంటే అవన్నీ ఎవడు తింటుండు సార్? ఎవరికి అందుతుంది? కొంచెం దాని మీద కేర్ తీసుకొని ఇవ్వండి. మీరు ఎన్ని ఇచ్చినా, ఎక్కడ ఇచ్చినా, ఎవరికి ఏం చేసినా, ఎట్లాంటి హెల్ప్ చేసినా సరే. మీరు ఇచ్చారు 25 లక్షలు ఇచ్చారు శ్రీతేజ్ అనే అబ్బాయికి. నిజంగా శ్రీతేజ్ అనే అబ్బాయికు ఆ 25 లక్షలు కరెక్ట్ అందిందా, లేకపోతే మధ్యలో కూడా నుండి తింటుండా, లేకపోతే ఏందనే దాని మీద కొంచెం దృష్టి కేంద్రీకరించండి. లేకపోతే దానికి కరెక్ట్ ఎలిజిబుల్ ఉన్న పర్సన్ని ఆడ నిలబెట్టండి.